నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గడుసు అల్లుడు. గోపాలపురం గ్రామంలో ఉండే గౌరికి పట్నంలో ఉద్యోగం చేస్తున్న గిరితో కొత్తగా పెళ్ళయింది. గౌరీ తల్లి కాంతమ్మ మహా ఖర్చు మనిషి. అక్కరలేని వస్తువులు కూడా బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకొని దాచుకోవడం ఆమెకు అలవాటు. భర్త భుజంగం ఆమెకు ఎన్ని విధాలుగానో చెప్పి చూశాడు. ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. పైపెచ్చు ఆమె చాలా పనులు భర్తకు తెలియకుండా చేస్తూ ఉండేది. గౌరీని కాపురానికి పంపిస్తూ, కాంతమ్మ, ఒసే, వెర్రి మొహల్లా ప్రతీది మొగుడితో మొరబెట్టుకోకు. ఆడవాళ్లను అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే మనం చాలా పనులు మగవాళ్ల చెవిని వెయ్యకుండా చేసుకుపోతూ ఉండాలి అంటూ కూతురికి నూరిపోసింది. తరువాత ఆమె సామాలు లెక్క చూస్తున్న గిరితో, చూడల్లుడు, మీ మామకు ఒక అచ్చట ముచ్చట తెలీదు. పెళ్ళయిన రోజు నుంచి అత్తరు తెమ్మని పోరు పెడుతున్నాను. ఈనాటికి తేలేదు. పట్నాల్లోని దుకాణాల్లో రకరకాల అత్తర్లు దొరుకుతాయట. పండక్కి వచ్చేటప్పుడు గులాబీ అత్తరు తీసుకురా అన్నది. గౌరీ కల్పించుకుని అడిగింది తీసుకురాని భర్తతో, మా అమ్మ కాబట్టి ఇన్నాళ్ళు కాపురం చేయగలిగింది. ఇటువంటి కాపురం పగవాళ్లకి కూడా వద్దు అన్నది పైట చెంగుతో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఇంతలో గౌరీ తండ్రి భుజంగం గదిలోకి రావడంతో ఆ ప్రసంగం కట్టిపెట్టారు తల్లి కూతుళ్ళు. గౌరీ కాపురానికి వచ్చిన రోజు నుంచి అరువు మీద రకరకాల చీరలు, పాత్రలు, ఇంటి అలంకరణ సామాగ్రి కొనడం ఆరంభించింది. ఇప్పుడు ఈ దండగ ఖర్చు ఎందుకు చెప్పు? మనకు వాటి అవసరం లేదు కదా అని భార్యకు నచ్చ చెప్పాలని చూశాడు గిరి. మా అమ్మలా నేను సత్తెకాలపు దాన్ని కాదు, భర్తకు భయపడుతూ బ్రతకడానికి. మా అమ్మ మాట వేదవాక్కు నాకు అన్నది గౌరి. దీపావళి పండుగ దగ్గర పడింది. రేపే మన ప్రయాణం. అమ్మ తీసుకురమ్మన్న గులాబీ అత్తరు సాయంత్రం తీసుకురా అన్నది గౌరి భర్తతో. ఆ సాయంత్రం బాగా చీకటి పడినా గిరి జాడలేదు. గౌరి కంగారు పడసాగింది. బాగా పొద్దుపోయి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు గిరి. ఏమిటలా ఉన్నావు? ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది గౌరి. గిరి పెద్దగా నిట్టూర్చి ఆయాసపడుతూ, ఏం చెప్పను, అత్తగారు తెమ్మన్న అత్తరు నిలువున కొంప ముంచింది. ఆ గులాబీ అత్తరుందే, అది మీ అమ్మ వాళ్ల వయసు రోజుల్లో మాటేమో గాని ఇప్పుడు రాసుకోవడం పాతకాలపు పద్ధతట. అందువల్ల ఏ దుకాణంలోనూ దొరకలేదు. చివరకు ఒక చెట్టు కింద అద్దాల పెట్టెలో అత్తరు సీసాలు పెట్టుకుని కూర్చున్నవాడి దగ్గర అది కనబడింది. కోరమీసాలు, గిరజాల జుట్టు వాడు. దొంగ వెధవని చూస్తూనే గ్రహించలేకపోయాను. ఇదిగో గులాబీ అత్తరంటూ ఏదో వాసన చూపించాడు. అంతే, మళ్లీ స్పృహ వచ్చేసరికి వాడు లేడు. ఎదురుగా చెట్టు మాత్రం ఉంది అన్నాడు. గౌరీ దిగులుగా, అయ్యో, మరిప్పుడు ఆ గులాబీ అత్తరెక్కడ దొరికేట్టు అన్నది. దాని మాట దేవుడికెరుక. ముందు ఈ సాయంత్రమే కచేరీలో పుచ్చుకున్న జీతం డబ్బు 1000 రూపాయల సంగతేమిటి? మీ ఇంటికి వెళ్ళాక నష్టపోయిన ఈ 1000 రూపాయలు మీ అమ్మ దగ్గర వసూలు చెయ్యి, తెలిసిందా? అలా కాకపోతే పండగయ్యాక పట్నానికి తిరిగి వచ్చేది నేనొక్కడినే అన్నాడు గిరి కోపంగా. గౌరీ భయపడిపోయింది. భర్తను అంత కోపంలో చూడటం ఆమెకు అదే మొదటిసారి. బాడుగ బండిలో పుట్టిల్లు చేరాక గౌరీ తల్లిని పెరట్లోని బాదం చెట్టు కిందకి తీసుకుపోయి, అదేదో గులాబీ అత్తరో మల్లెపూలత్తరో, నా కాపురం చెరిచేలా ఉంది అమ్మా అంటూ జరిగినదంతా చెప్పి, ఆ 1000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఆయన నన్ను పట్నం తీసుకుపోతాడు అన్నది. కాంతమ్మ నిర్ఘాంతపోయి, ఎవడో చెట్టు కింద చోరీ వెధవ దోచుకున్నదానికి నేను నష్టపరిహారం చెల్లించాలా? ఇది మరీ బావుంది అంటూ దీర్ఘాలు తీసింది. నీకోసం అత్తరు కొనబోబట్టే కదా ఈ అనర్థం జరిగింది. నువ్వు డబ్బు ఇవ్వకపోతే శిక్ష నాకా?
ఇది మాత్రం బావుందా అంటూ రెట్టించింది గౌరి. నా చేతిలో చిల్లి గవ్వలేదు. మీ నాన్నకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అన్నది కాంతమ్మ. నాన్నకు తెలియకుండా నువ్వెన్నో పనులు చేస్తూ ఉంటావుగా, అలాగే ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు అల్లుడికందేలా చూడు అన్నది గౌరి. కాంతమ్మ కాసేపు ఆలోచించి, అంతా నా కర్మ, తప్పుతుందా మరి, ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఇలా చేద్దాం అని ఏం చెయ్యాలో గౌరికి చెప్పింది. డబ్బులుండే పెట్టె తాళం చెవి ఎప్పుడూ భుజంగం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ పెట్టె మీద పాత సామానులున్న బరువు పెట్టె ఒకటుంది. దాన్ని దించడం ఆడవాళ్ల తరం కాదు. ఒక రాత్రివేళ భర్త తలదిండు కింద నుంచి తాళం చెవి తీసి అల్లుడి చేతికిస్తుంది కాంతమ్మ. గిరి చడీ చప్పుడు లేకుండా సామానులున్న పెట్టె దించి డబ్బున్న పెట్టెలోంచి 1000 రూపాయలు తీసుకోవాలి. అత్తా భార్య చెప్పిందంతా విని గిరి ససేమిరా తాను దొంగతనం చెయ్యనన్నాడు. ఇందుకు కాంతమ్మ విసుక్కుని, అల్లుడు, ఆటే బస్తీ బడాయిలు పోకు, ఇది దొంగతనం ఎలా అవుతుంది? నీ పోయిన డబ్బు నువ్వు తీసుకుంటున్నావు, దీన్ని దొంగతనం అని బుద్ధి ఉన్నవాడెవ్వడు అనడు అన్నది. ఆ మాట నిజమే అని గిరి తలాడించాడు. కాంతమ్మ పథకం ఏ అవాంతరాలు లేకుండా సఫలమైంది. తెల్లవారి పండగ. ఉన్న నగలన్నీ అలంకరించుకుందామని కాంతమ్మ పెట్టె తెరవమని భర్తను పురమాయించింది. పాత సామానుల బరువు పెట్టిని దించి డబ్బు పెట్టె తాళం తీశాడు భుజంగం. లోపల నగల పెట్టెలు చెల్లా చెదురుగా పడి ఉన్నవి. వాటిలో ఒక్క నగ కూడా లేదు. అది చూసి కాంతమ్మ కెవ్వుమన్నది. మూసిన పెట్టె మూసినట్టుండగానే నగలన్నీ ఏమైపోయాయి అన్నాడు భుజంగం ఆశ్చర్యంగా. ఇదంతా కోరి తెచ్చుకున్న ఆ పట్నం కుర్రాడి పని అని కాంతమ్మ పెద్దగా కేకలు పెడుతూ గిరి ఉన్న గదిలోకి వెళ్ళి, ఇదేమైనా మర్యాదైన పనేనా? అత్తగారి నగలు దొంగిలించడం గోహత్యతో సమానమని తెలీదా? అది పండగ పూట. ఏవి, నా నగలన్నీ నా కళ్ళ ముందు పెట్టు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోగలను అన్నది. గిరి అమాయకంగా ముఖం పెట్టి, అల్లుణ్ణి పండగకు పిలిచి దొంగతనం అంటగడతారా? ఇదేనా ఈ ఇంటి మర్యాద? ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అన్నాడు కోపంగా. ముందు నా నగలన్నీ ఇచ్చి నీ దారిన పో. పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమంటే నగలు కూడా దోచుకుంటావా అన్నది కాంతమ్మ కళ్ళనీళ్లతో. నన్ను పెట్టె తెరిచి 1000 రూపాయలు తీసుకోమన్నారా? అంతా కట్టు కదా అన్నాడు గిరి. భుజంగం కల్పించుకుని, కాంతం, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గిరి దొంగలా పెట్టె తెరిచి డబ్బు నగలు ఎందుకు తీసుకుంటాడు అని అడిగాడు. నన్ను క్షమించండి అంటూ కాంతం భర్త పాదాల మీద పడి జరిగినదంతా చెప్పింది. భుజంగం ఆమెను ఓదారుస్తూ, నీ నగలు ఎక్కడికి పోలేదు కాంతం, ఇదంతా నేను అల్లుడు కలిసి ఆడిన నాటకం. ఆ రోజు నువ్వు అల్లుడిని పట్నం నుంచి అత్తరు తీసుకురమ్మనడం పక్క గదిలో ఉన్న నేను విన్నాను. ఈ వయసులో అత్తరుతో నీకేం పని అని అడిగి నిన్ను చిన్న బుచ్చ దలచలేదు. భర్తకు తెలియకుండా అతి గోప్యంగా అర్థం పర్థం లేని పనులు చేయడం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో తెలియచెప్పడానికే నేను అల్లుడు ఈ నాటకమాడాం. ఇదంతా ముఖ్యంగా నీ చెప్పు చేతల్లో నడుచుకుంటున్న అమ్మాయి కళ్ళు తెరిపించడానికి చేసినవి. దీనికంతకు సూత్రధారి అల్లుడు గిరి. మొత్తానికి మన అమ్మాయి గౌరీకి ఇంత ఇంగిత జ్ఞానం నేర్పగల గడుసు అల్లుడు అన్నాడు. గౌరీ సిగ్గుతో తల వంచుకున్నది. కాంతమ్మ ఉక్రోషంగా భర్తతో, ఇంతకాలానికి నాకు బాగానే బుద్ధి చెప్పారు, అయినా ఈ కాస్త విషయానికి అంతసేపు మాట్లాడాలా అన్నది. భుజంగం తృప్తిగా నవ్వుకున్నాడు. గిరి జేబులోంచి ఒక చిన్న సీసా తీస్తూ, అత్తగారు, ఇదిగోనండి మీ గులాబీ అత్తరు అన్నాడు. అదేదో గౌరీకివ్వు. అల్లుడు, నేను తీసుకుంటే ఇంకా బుద్ధి కుదరలేదని మీ మామగారు మళ్ళీ ఇంకో నీతి శతకం వల్లెవేయగలరు అన్నది కాంతం. ఆ మాటలకు భుజంగంతో పాటు
గౌరీ గిరి కూడా పెద్దగా నవ్వారు. కథ సమాప్తం. కొత్త అల్లుడి పాట్లు. కొత్త అల్లుడు కోటిలింగం పెళ్ళైన 3 నెలల్లో 5 సార్లు రావడం తలనొప్పిగా తయారైంది గౌరమ్మకు. పెళ్ళైన కొత్తల్లో దసరా పండుగకు వచ్చిన అల్లుడు, గారెలు అద్భుతంగా ఉన్నాయి అత్తా, బూరెలు అమోఘమనుకో అంటూ భోజనం చేస్తూ పొగిడినప్పుడు పొంగిపోయిందామె. నీ అల్లుడికి అరిసెలంటే ప్రాణం. అమ్మా, ఏడాది క్రితం వాళ్ళ బామ్మ పోయేంతవరకు ఎప్పుడూ ఆయన కోసం డబ్బా నిండా అరిసెలు చేసి ఉంచేదట. ప్రతిరోజు కునుకు తీసే ముందు 4 అరిసెలు నమిలి మింగనిదే నిద్రపట్టదు నీ అల్లుడికి అన్నది కూతురు కోమలి. ఏం చేస్తానే తల్లి, అన్నీ చేయడం వచ్చుగాని అరిసెలు చేయడం నాకు చేతకాదు కదా. వాటి కోసం ఆ సుబ్బమ్మ మీద ఆధారపడాలి అంటూ బాధపడింది గౌరమ్మ. కూతురు అల్లుడు వెళ్లే రోజు పెద్ద డబ్బా నిండా సుబ్బమ్మ చేత అరిసెలు చేయించి వాళ్ళు ఎక్కిన బాడుగ బండిలో పెట్టింది గౌరమ్మ. 6 పదుల అరిసెల్ని వారం తిరక్కుండానే తినేశాడు కోటిలింగం. ఆ తరువాత 3 రోజులాగి తన పుట్టింటి ప్రయాణానికి బండి మాట్లాడుకొచ్చిన భర్తతో కోమలి, 10 రోజుల క్రిందటే కదా దసరాకు వెళ్ళి వచ్చాం, అప్పుడే మళ్ళీ వెళ్ళడం ఎందుకు అన్నది ఎంతో ఆశ్చర్యంగా. ఆటే మాట్లాడుకు, ఈరోజు ఆశ్వయుజ పున్నమి, సుబ్బమ్మ గారితో అరిసెలు చేయించుకుని తినాలి అంటూ హడావిడి చేశాడు కోటిలింగం. అది మొదలు పౌర్ణమి అని, ఏకాదశి అని, మాస శివరాత్రి అని, ఇలా ఏదో వంకన పెళ్ళైన 3 నెలల్లో 5 సార్లు అత్తగారింటికి వెళ్ళి సుబ్బమ్మ చేసిన అరిసెలు డబ్బాల నిండుగా పట్టుకు వెళ్ళాడు కోటిలింగం. ఈసారి శనిత్రయోదశి వంకతో అత్తవారింటికి వెళ్ళాడు కోటిలింగం. ఆ శని పీడ వదిలినా ఈ అల్లుడి శని పీడ ఈ జన్మకు విరగడయ్యేలా లేదు అంటూ విసుక్కున్నది గౌరమ్మ. ఆ మధ్యాహ్నం కొట్టు కట్టేసి భోజనానికి వచ్చిన కోమలి తండ్రి భార్యను, అల్లుడు అమ్మాయి వెళ్ళేది ఈ సాయంత్రమే కదా అని అడిగాడు. అరిసెలు మూట కట్టిస్తేనే కాని అల్లుడు అరుగు దిగడు. మన పనివాడు రంగడి చేతికి సరుకులన్నీ ఇచ్చి ఇప్పుడే సుబ్బమ్మ దగ్గరకు పంపిస్తాను, సాయంత్రానికి అరిసెలు సిద్ధమవుతాయి అన్నది గౌరమ్మ కోపంగా. రంగడు పెళ్ళాంతో పొరుగురు జాతరకు వెడతానంటే ఇంతకు ముందే వెళ్ళమన్నాను అన్నాడు కోమలి తండ్రి. గొప్ప ఘనకార్యమే చేశారు. ముందు ఎవరినైనా పంపి ఆ రంగణ్ణి పిలిపించండి అన్నది గౌరమ్మ. కోమలి తండ్రి పంపిన మనిషి వెళ్ళి రంగడితో, నువ్వు సుబ్బమ్మ గారి దగ్గర కూర్చుని అరిసెలు చేయించాలట, అమ్మగారు నిన్ను ఉన్న పళంగా రమ్మన్నారు అని చెప్పాడు. ఈ కబురు వింటూనే రంగడు కంగారు పడిపోయాడు. ఆ రోజు జాతరకు తప్పకుండా తీసుకువెడతానని వాడు 4 రోజులుగా భార్యను ఊరిస్తున్నాడు. ఈ అరిసెల కబురు తెలియగానే ఆమె అలిగి తలలో పూలదండను విసిరికొట్టి కట్టుకున్న కొత్త చీర విప్పేసి పాత చీర కట్టుకుని గడప కడ్డంగా చాపపరుచుకుని పడుకున్నది. చేసేది లేక ఉస్సురుమంటూ యజమాని ఇంటికి వచ్చాడు రంగడు. గౌరమ్మ ఒక సంచిలో నానబెట్టిన బియ్యం, బెల్లం, ఒక గిన్నెలో నూనె పోసి వాడికిచ్చి, జాగ్రత్త సుమా, అక్కడే కూర్చో, ఈ వంట వాళ్లను 100 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండాలి అని హెచ్చరించింది. రంగడు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంది. సుబ్బమ్మ సంగతి విని, మీ అమ్మగారు నా చాకిరీకి ఎర్ర ఏగాణి అయినా ఇవ్వరు కాని వారానికోసారి అరిసెలు చేయిస్తారు. ఊరు నుంచి మా అక్క పిల్లలొచ్చారు, ఈరోజు నాకు కుదరదు అన్నది. ఇది విని రంగడి గుండె జారిపోయింది. ఈరోజు జాతరకు వెళ్ళడానికి సమయం దాటింది. రేపు ఈ అరిసెల వ్యవహారం పెట్టుకుంటే అస్సలు కుదరదు. జాతరకు రేపైనా తీసుకుపోకపోతే పెళ్ళాం అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం. ఏ విధంగానైనా ఈ అరిసెల పీడ వదిలించుకోవాలని రంగడు అనుకుంటూ ఉండగానే వాడికి తిరుగులేని చక్కని ఆలోచన రానే వచ్చింది. వాడు సుబ్బమ్మకు తన ఆలోచన చెప్పి, ఎన్నాళ్ళు శ్రమపడి అరిసెలు చేసినందుకు నీకు కొంత డబ్బు ముడుతుంది, ఆ పైన అరిసెలు చేసే వెట్టి చాకిరీ కూడా తప్పుతుంది
అన్నాడు. అలాగే చేద్దాం అన్నది సుబ్బమ్మ సంతోషంగా. ఆ రోజు అరిసెలు తయారు కావని రంగడి ద్వారా వింటూనే కోటిలింగం ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆ సాయంత్రం పెరట్లోని బావి పక్కనున్న మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్న కోటిలింగంతో రంగడు, చిన్నయ్య గారు, సుబ్బమ్మ మనకైతే అరిసెలు రేపుగాని చెయ్యనన్నది కాని అక్క పిల్లలకు మాత్రం ఎలాంటి అరిసెలు చేసి పెట్టిందనుకున్నారు? వాళ్ళు తింటూ ఉంటే నాకే నోరూరిపోయింది. కరకరమనే చప్పుడు, నేతిలో వేయించిందేమో తేనె రంగులో ఘుమఘుమలాడుతున్నాయి అన్నాడు. ఆ మాటలు వింటూనే కోటిలింగం నాలుక చప్పరించి, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎవరింట్లోవో మన చేతికి ఎలా దొరుకుతాయిరా అన్నాడు. వాళ్ళింటికి వెళదాం. పిల్లలు వేలం వెర్రిగా తింటున్నారని సుబ్బమ్మ అరిసెల జాడీని అటక మీద పెట్టడం నేను కళ్ళారా చూశాను. చీకటి చాటున ఆ జాడీలోని అరిసెలు కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది అన్నాడు రంగడు. అదెలా సాధ్యం? అయినా కొత్తల్లుడిని, ఊళ్ళో అడ్డమైన వాళ్ళిళ్లకు వెళ్ళడం ఏం మర్యాద అన్నాడు కోటిలింగం కాస్త సంకోచంగా. అరిసెల విషయంలో ఈ పట్టింపులేమిటి చిన్నయ్య గారు? మీ అత్తగారు అరిసెలు చేసినందుకు సుబ్బమ్మకు కానీ విదల్చదట, అన్యాయం. అందుకుగాను రేపావిడ చేసే అరిసెలకు ఏ 25 రూపాయలో ముట్ట చెప్పడం న్యాయం. మీరు డబ్బిచ్చే వంకతో రండి, మిగతా పని నేను చూస్తాను అన్నాడు రంగడు నమ్మకంగా. కోటిలింగం కాస్త నిరుత్సాహంగానే బయలుదేరాడు. వాళ్ళు సుబ్బమ్మ ఇల్లు చేరేసరికి చీకటి పడబోతున్నది. ఇంట్లో సుబ్బమ్మ ఒకతే ఉన్నది. ఇలా వచ్చేరేం బాబూ, అరిసెలు రేపు చేసి ఇస్తానన్నానుగా అన్నది సుబ్బమ్మ కోటిలింగాన్ని చూస్తూనే. ఇంతకాలంగా అరిసెలు చేస్తూ డబ్బు పుచ్చుకోలేదట, ఈ 25 రూపాయలు ఇద్దామని వచ్చాను అంటూ కోటిలింగం సుబ్బమ్మకు డబ్బిచ్చాడు. అంతలో రంగడు, అన్నట్టు సుబ్బమ్మ, ఏనాడో ఊళ్ళు పట్టి పోయాడనుకున్న నీ మొగుడు 4 రోజుల క్రితం పట్నంలోని పెద్ద బజారులో మా బావమరిదికి కనిపించాడట. మనిషి బాగా ఒళ్ళు చేశాడని, ముఖానికి మాంచి నిగారింపు వచ్చిందని మా వాడంటున్నాడు అన్నాడు. సుబ్బమ్మ అల్లుడి ముందు ఇల్లు వదిలిన మొగుడి సంగతి మాట్లాడటం ఇష్టం లేని దానిలా ముఖం పెట్టి రంగణ్ణి వీధి వాకిటికేసి తీసుకుపోయింది. రంగడు వెళ్లే ముందు అల్లుడికి సైగ చేశాడు. అరక్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కోటిలింగం వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ కాలి మునివేళ్ల మీద నిలబడి జాడీలోంచి చేతి కందినన్నీ తీసి గబగబా పైపంచలో మూటగట్టాడు. ఇంకా తనలోని ఆశ తీరక జాడీని మళ్లీ వంచి మరొకటి తీసి ఆత్రంగా కొరికాడు. అంతే, కోటిలింగం నోరు భగ్గుమనడమే కాక ఎర్రచీమలు అతడి ముఖాన్ని చేతులను కుట్టసాగాయి. ఇంతకు అతడనుకున్నట్టు జాడీలో ఉన్నవి అరిసెలు కాదు, పశువులకు మేపే తెలకపిండి అచ్చులు. ఎంత దులిపినా వదలకుండా ముఖమంతా ఎర్రచీమలు కుడుతుండగా కోటిలింగం చిన్నగా మూలుగుతూ ఎవరికంటా పడకుండా పెరట్లోకి పోయి గోడ దూకి వీధిలోకి చేరాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్నవాడిలా రంగడు కోటిలింగాన్ని సమీపించి, ఏం జరిగింది చిన్నయ్య గారు? సుబ్బమ్మకు మాట మాత్రంగానైనా చెప్పకుండా ఇలా గోడ గెంతి రావడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అన్నాడు కోప్పడుతున్నట్టు. కోటిలింగం చిన్నగా, అంత పెద్దగా మాట్లాడుకురా రంగడు, ఇల్లు చేరాక జరిగిందేమిటో చెబుతాను. అయితే ఆ రహస్యాన్ని కడుపులోనే దాచుకోవాలి. సరే, ముందు ఈ 10 రూపాయలు ఉంచుకో అంటూ రంగడికి డబ్బిచ్చాడు. కోటిలింగం అరగంట తరువాత ఇంటికి వస్తూనే గౌరమ్మతో, అత్తా, ఈ మధ్య నాకు నూనె వస్తువులు, ఆ మాటకొస్తే నేత్తో చేసిన పిండి వంటలు కూడా పడటం లేదు. పొద్దున్న తిన్న గారెల వల్ల పైత్యం చేసి ముఖం మీద దద్దుర్లు వచ్చాయి. ఇక ఈ జన్మలో అరిసెల మాట తలచనే కూడదని ఒట్టేసుకున్నాను. వచ్చిన మర్నాడే వెళ్ళిపోతున్నామని ఏమీ బాధపడకు. తెల్లవారుతూనే నేను మీ అమ్మాయి బయలుదేరి మా ఊరెళ్ళిపోతున్నాం అన్నాడు. అల్లుడి మాటలు రంగడితో పాటు గౌరమ్మకు కూడా చాలా సంతోషం కలిగించాయి. కథ సమాప్తం.